నమస్తే, వెల్కమ్ టు సీఎం టుడే. నేను మీ మధు. దేశ రాజకీయాల్లో విచిత్ర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో నువ్వా నేనా అన్నట్టు ఎన్డీఏ ఇండియా కూటమి మధ్య గట్టి పోటీ ఉంది. సంఖ్యాబలం ఎన్డీఏ కూటమికి అధికంగా ఉన్న క్రాస్ ఓటింగ్ పై ఇండియా కూటమి ఆశలు పెట్టుకుంది. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో గట్టి పోటీ ఇస్తే బీజేపీకి ముచ్చమటలు పట్టించవచ్చనేది కాంగ్రెస్ ఆలోచన. అయితే వరుసగా బీహార్, పశ్చిమ బెంగాల్, అస్సాంలలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీని మట్టి కరిపిస్తే ప్రధాని మోడీ హావాను పూర్తిగా తగ్గించవచ్చని కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమి ఆలోచన చేస్తుంది. అందుకే ఆయా రాష్ట్రాల్లో మిత్రపక్షాల నుంచి వచ్చే విజ్ఞప్తుల మేరకు కాంగ్రెస్ పార్టీ వెనక్కి తగ్గే పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. అయితే బీహార్లో ఇప్పుడు ఎన్డీఏ గెలవడం కీలకం. ఎట్టి పరిస్థితుల్లో అక్కడ నెగ్గాలని, నగరపోతే కఠిన పరిస్థితులు ఎదురవక తప్పదని బీజేపీ ఒక అంచనాకు వచ్చింది. అదే సమయంలో ఇండియా కూటమి అక్కడ పట్టు బిగిస్తుంది. ఈ పరిస్థితుల్లో ఎన్డీఏ చంద్రబాబు సాయాన్ని కోరినట్టు తెలుస్తోంది. ప్రధానంగా నితీష్ కుమార్ తన స్నేహితుడు చంద్రబాబు సలహాలు, సూచనలు కోరినట్టు ప్రచారం జరుగుతోంది. ఇక ఇండియన్ పొలిటికల్ హిస్టరీలో చంద్రబాబు సీనియర్. ఒక మాటలో చెప్పాలంటే ప్రధాని నరేంద్ర మోడీ కంటే ఆయన అనుభవజ్ఞుడు. దీనిని మోడీ సైతం అంగీకరిస్తారు. ప్రత్యేక రాజకీయ పరిస్థితుల్లో చంద్రబాబుకు దూరమయ్యారే తప్ప ఆయన అనుభవాన్ని మాత్రం ప్రధాని మోడీ సైతం గౌరవిస్తారు. అలాగే చంద్రబాబుకు సమకాలీకుడు నితీష్ కుమార్. ఇప్పుడు అదే నితీష్ కుమార్ నేతృత్వంలో ఎన్డీఏ కూటమి బీహార్లో అధికారంలో ఉంది. అందుకే మరోసారి గెలిచేందుకు నితీష్ కుమార్ చంద్రబాబును ఆశ్రయించినట్టు తెలుస్తుంది. మరోవైపు ఎన్డీఏలో చంద్రబాబు కీలక భాగస్వామి కావడంతో బీజేపీ పెద్దలు సైతం చంద్రబాబుకు బీహార్ ఎన్నికల బాధ్యతను అప్పగించినట్టు కూడా తెలుస్తోంది. ఇక బీహార్ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చంద్రబాబు ఇప్పటికే నితీష్ కుమార్కు ఒక నివేదిక ఇచ్చినట్టు ప్రచారం జరుగుతుంది. ప్రధానంగా ఏపీ ఎన్నికల్లో సక్సెస్ ఫార్ములాగా ఉన్న మహిళల పథకాలను వేర్వేరుగా బీహార్ ఎన్నికల్లో సైతం ప్రయోగించాలని చంద్రబాబు సూచించినట్టు సమాచారం. మహిళలకు వీలైనన్ని పథకాలు ప్రారంభిస్తే ప్రజలు తప్పకుండా నమ్ముతారని, మరోసారి బీహార్లో ఎన్డీఏ అధికారంలోకి రావడం ఖాయమని చంద్రబాబు తేల్చి చెప్పినట్టు ప్రచారం సాగుతుంది. అందులో భాగంగానే తాజాగా నితీష్ కుమార్ మహిళలను ఉద్దేశించి ఒక పథకాన్ని ప్రారంభించారు. ప్రతి కుటుంబంలో మహిళా బ్యాంక్ ఖాతాలో 10,000 రూపాయలను జమ చేశారు. స్వయం ఉపాధి రంగంలో 6 నెలల కాలంలో అభివృద్ధి చేసి చూపిస్తే 2 లక్షల రూపాయలు సాయం చేసే పథకానికి శ్రీకారం చుట్టారు. అది ఏపీ సీఎం చంద్రబాబు సూచించిన పథకం అని తెలుస్తోంది. ఆ ఒక్క పథకంతోనే నితీష్ కుమార్ మహిళల ఓట్లు కొల్లగొడతారని అక్కడ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అయితే వాస్తవానికి జాతీయ స్థాయిలో చంద్రబాబుకు పరిచయాలు ఎక్కువ. ఈ ఒక్క కారణంతోనే కేంద్ర పెద్దలు సైతం చంద్రబాబు విషయంలో ప్రత్యేక గౌరవం ఇస్తారు. అయితే ఇప్పుడు ఎన్డీఏ తరపున బీహార్ ఎన్నికల బాధ్యతను చంద్రబాబుపై పెట్టినట్టు తెలుస్తోంది. ఇదే విషయంలో ఇండియా కూటమి భయపడుతుంది. నితీష్ కుమార్, నరేంద్ర మోడీ దూకుడుకు చంద్రబాబు ఆలోచనలు తోడైతే బీహార్లో ఇబ్బందికర పరిస్థితులు తప్పవని ఇండియా కూటమి నేతలు ఆందోళనలో ఉన్నారు. మరి చూడాలి బీహార్లో ఎలాంటి ఫలితాలు వస్తాయా అని.